చంద్రబాబుతో మరోసారి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నిన్న రాత్రే చంద్రబాబును ఆయన కలిశారు. అయితే ఈసారి మాజీ మంత్రి నారాయణతో కలిసి ఎంపీ లావు గల్లా ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు కూడా ఒకే వాహనంలో గల్లా ఇంటికి వెళ్లారు. టీడీపీ నుంచి లావు నర్సరావుపేట టికెట్ కోరుతున్నారు. చంద్రబాబుతో మరోసారి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. నిన్న రాత్రి చంద్రబాబును ఆయన కలిశారు. అయితే ఈసారి మాజీ మంత్రి నారాయణతో కలిసి ఎంపీ లావు గల్లా ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు కూడా ఒకే వాహనంలో గల్లా ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఎంపీ లావు అయితే చంద్రబాబుతో భేటీ అయినట్టు సమాచారం అందుతోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాజ్, చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. అంటే ఈరోజు ఉదయమే 10:30కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి హైదరాబాద్ రావాల్సి ఉంది. కానీ ఇంకా 11 కావస్తున్న చంద్రబాబు ఇంకా బయలుదేరలేదు. మరోవైపు నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో సమావేశమై పొత్తుల గురించి చర్చించారు. మరోవైపు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల విషయానికి వస్తే కనుక గతంలో తాను నర్సరావుపేట టికెట్ ఆశిస్తూ మళ్ళా నర్సరావుపేట కోరిన నేపథ్యంలో గుంటూరు నుంచి పోటీ చేయాలని కూడా వైసీపీ అధిష్టానం తెలిపిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి విముఖత వ్యక్తం చేసి తాను పార్టీ వీడుతున్నట్లు కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు నిన్న రాత్రి చంద్రబాబును గల్లా నివాసంలో సమావేశమయ్యారు. మళ్ళా రాత్రి సమావేశమైన తర్వాత మళ్ళా ఈరోజు ఉదయం కూడా మంత్రి నారాయణ, టీడీపీ మాజీ మంత్రి నారాయణ అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా మరొకసారి తన నివాసంలో గల్లా నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ అయి నర్సరావుపేట టికెట్పై ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ వైసీపీ నుంచి టికెట్ రాలేదు కాబట్టి టీడీపీ నుంచి తనకు టికెట్ వస్తుంది అంటూ కూడా ఇటు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆశిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు మరి కాసేపట్లో బయలుదేరతారంటూ కూడా సమాచారం అయితే అవుతుంది. కానీ ఇటు కాన్వాయ్ రెడీ చేస్తున్నప్పటికీ కూడా మనం సెక్యూరిటీ అంతా అలర్ట్ అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్కి బయలుదేరతారా లేదా అనే దానిపై కూడా కొంచెం సస్పెన్స్. మరోవైపు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వస్తారంటూ కూడా మరో సమాచారం అందుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత ఇద్దరు కూడా మరొకసారి చర్చించుకుని తాను చంద్రబాబు ఎక్కడి నుంచి బయలుదేరుతారా లేదా చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారిద్దరు అక్కడ చర్చించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వస్తారా అనే దానిపై కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక పొత్తుల విషయానికి వస్తే కనుక పొత్తులకు సంబంధించి ఇటు టీడీపీ జనసేన ఇప్పటికే పొత్తులు ఉన్నామని ప్రకటించినప్పటికీ ఇక్కడ ముగ్గురు కలిసి వెళ్ళాలి ఏపీలో అనేది ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానానికి సూచించారు. దానిలో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. పొత్తులపై ప్రధానంగా చర్చించిన తర్వాత ఇప్పుడు ఇక బీజేపీ 10 పార్లమెంట్ స్థానాలు 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలనేది ప్రధానంగా, అంటే జనసేన బీజేపీకి కలిపి 10 పార్లమెంట్ 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఇటు టీడీపీ మాత్రం 7 పార్లమెంట్ స్థానాలు 7 పార్లమెంట్ 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఫైనల్గా అధికారికంగా ఎన్ని సీట్లు ఇస్తున్నారు పొత్తుల్లో భాగంగానే దానిపై కూడా ప్రధానంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై కీలక చర్చలు అయితే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ చర్చలపై ఒక క్లారిటీ తీసుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఇక్కడ చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వస్తారంటూ కూడా నిన్నటి నుంచి కొన్ని వార్తలు అయితే ప్రచారం జరుగుతుంది. అంటే మంగళగిరి ఆఫీసును డైరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఢిల్లీ వస్తారని అయితే రాత్రి చెప్పారు. కానీ ఇప్పటి వరకు అక్కడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ నుంచి ఇంకా ఢిల్లీకి సంబంధించి షెడ్యూల్ ఇంకా పవన్ కళ్యాణ్ ఖరారు కాలేదు. ఇక్కడ చంద్రబాబు ఇంకా ఉదయం 10:30 గంటలకే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరాల్సింది. కానీ ఇంకా అశోక్ రోడ్లోని గల్లా నివాసంలో ఇంకా
చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎన్ని గంటలకు బయలుదేరతారు, లేదా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇద్దరు చర్చించుకుని పవన్ కళ్యాణ్ చంద్రబాబు మళ్ళీ ఒకసారి ఏమైనా బీజేపీ అధిష్టానం పెద్దలతో కలుస్తారా ఏంటి అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ పొత్తులపై ఇప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ అంతర్గతంగా వచ్చినప్పటికీ అధికారికంగా మాత్రం ఇంక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు శ్రీకృష్ణదేవరాయలు ఇక నర్సరావుపేట టికెట్ ఆశిస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబును కలిశారు, నిన్న కలిశారు. మళ్ళీ ఈరోజు కూడా మంత్రి నారాయణతో ఇద్దరు కూడా, అంటే విద్యా సంస్థల అధినేతలకు ఇద్దరు ఉన్నారు. ఇటు మాజీ మంత్రి నారాయణ ఇప్పుడే ఆయనకి టికెట్ ఇప్పటికే ప్రకటించారు. ఇటు శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి టికెట్ సంబంధించి ఒక క్లారిటీ రావాల్సింది. దానిలో భాగంగానే చంద్రబాబుతో పలుమార్లు భేటీ అవుతున్నారు. ఫైనల్గా ఇక మరికాసేపట్లోనే శ్రీకృష్ణదేవరాయలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు వచ్చిన తర్వాత అధికారికంగా చంద్రబాబుతో ఏం చర్చించారనే దానిపై ఒక సమాచారం అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ శివ, అయితే 3 పార్టీలు కూడా కోయిలెట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఆ 3 పార్టీల సీట్ షేరింగ్ ఎలా ఉండబోతోంది అన్నది ఒకటి ఆసక్తి రేపుతున్న విషయం. అయితే ఇప్పుడు నర్సరావుపేట టికెట్ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు ఆశిస్తున్నారు. మరి ప్రెసెంట్ టైంలో ఆయనకి నర్సరావుపేట టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అంటే అక్కడున్న రాజకీయ సమీకరణాలు చూసుకుంటే దాని ప్రకారం శ్రీకృష్ణదేవరాయలకు టికెట్ ఇవ్వాలా అనే దానిపై లేదా అనే దానిపై కూడా అంతర్గతంగా అక్కడున్న టీడీపీ కేడర్తో కీలక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే అక్కడున్న నేతలతో చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఫైనల్గా శ్రీకృష్ణదేవరాయల నుంచి కూడా కొంత సమాచారం తెలుసుకుని, అంటే అక్కడ ఉన్న కేడర్కి శ్రీకృష్ణదేవరాయలకు సహకరిస్తున్నారా లేదా, ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దానిపై కూడా సమాలోచనలు చేసిన తర్వాత అధికారికంగా ఎవరికి సీట్ కేటాయిస్తారు, ఎంపీ టికెట్ అనేది ప్రధానంగా అక్కడ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. పొత్తుల్లో భాగంగా, అంటే ఒకవేళ జనసేన టీడీపీ కలిసి ఏమైనా అక్కడ పొత్తుల్లో భాగంగా ముందుకు వెళ్ళే దానిలో భాగంగా బీజేపీకి ఏమైనా కేటాయిస్తారా, లేదా టీడీపీకి ఇస్తే శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే శ్రీకృష్ణదేవరాయలతో చర్చించేందుకే చంద్రబాబు గల్లా జయదేవ్ నివాసానికి పిలిచినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.